హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ పర్షం ఎస్పీ. వెల్కమ్ టు ఏటీవీ మీడియా. ఫ్రెండ్స్, అసైన్ భూములపైన శుభవార్త అంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో అదేంటో మనం చర్చించుకుందాం. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళి మన వివరాలు అంటే తెలుసుకుందాము. రైతుల గుడ్ న్యూస్. అసైన్ భూములపై యాజమాన్య హక్కులు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసైన్ భూముల వివరాల సేకరణ, 24.45 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ గుర్తింపు, హక్కుల కల్పనపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం, నోటరీల మీద లక్షల ఎకరాలు చేతులు మారినట్లు గుర్తింపు. అసైన్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఏ జిల్లాలో ఎంతెంత అసైన్ భూములు ఉన్నాయో వివరాలు తెప్పించుకుంది. ఇతర రాష్ట్రాల్లో అసైన్ భూములకు ఎలాంటి హక్కులు కల్పించారో కూడా అధ్యయనం చేయనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 24.25 లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నట్లు తేలింది. ఇందులో డిజిటల్ సైన్ కానివి 5.36 లక్షల ఎకరాలు ఉన్నట్లు గుర్తించింది. పోడు రైతులకు, అసైన్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అందుకు అనుగుణంగా రైతులకు ఎలా హక్కులు కల్పించాలనే దానిపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే చాలామంది రైతులు వారికి ఇచ్చిన అసైన్ భూములను అవసరాలకు అమ్ముకున్నట్లు తేలింది. అయితే ఇవన్నీ నోటరీల మీద జరిగాయి. దళిత గిరిజన పేదలకు ఇచ్చిన అసైన్ పట్టాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తే వారి అవసరాలకు అమ్ముకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసైన్ భూములు పంపిణీ చేసింది. అసైన్ చేసి 20 ఏళ్లు దాటితే హక్కులు కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 2.5 లక్షల ఎకరాలు అసైన్ భూములు ఉన్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్లో 1.77 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 1.31 లక్షల ఎకరాలు, మెదక్లో 1.49 లక్షల ఎకరాలు, నల్గొండలో 1.41 లక్షల ఎకరాలు, నిజామాబాద్లో 1.31 లక్షల ఎకరాలు అసైన్ భూములు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా. అసైన్ భూములపై పేదలకు హక్కులు కల్పించడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అమలు చేసింది. వాటిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ స్టడీ చేస్తుంది. అసైన్ చేసి 20 ఏళ్లు దాటితే వాటిపై ఆ అసైనికులకు యాజమాన్య హక్కులు కల్పించేలా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంతోమంది పేద రైతులకు వారి అవసరాలకు క్రయ విక్రయాలు చేసుకునే అవకాశం దక్కింది. కర్ణాటకలో 15 ఏళ్లకు, తమిళనాడులో 20 ఏళ్లకు, కేరళలో 25 ఏళ్లకు హక్కులు వర్తించేలా చట్టాలు, ఉత్తర్వులు అమలవుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్, యూపీలో 10 ఏళ్లకే హక్కులు లభిస్తున్నాయి. అసైన్ భూములపై పూర్తి హక్కులు కల్పించాలనే ఆలోచన ఉందని 2021 మార్చి 26న అప్పటి సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో ప్రకటించారు. దళిత ఎమ్మెల్సీలను పిలుస్తానని ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుందేమోనన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఆ తర్వాత అసైన్ వ్యవహారాన్ని అన్ని స్కీముల మాదిరిగానే గాలికి వదిలేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో ఈసారి నిర్ణయం తీసుకుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నోటరీలపై చేతులు మారిన అసైన్ పట్టాలు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు విడతల వారీగా పేదలు సాగు చేసుకునేందుకు సర్కారు భూములు అసైన్ చేశాయి. అసైన్ చట్టం కింద భూమిని పొందిన యజమాని మినహా మరెవ్వరికి దానిపైన అధికారం ఉండదు. విక్రయం, దానం, బహుమతి ఇవ్వడానికి కూడా వీలుండదు. పేదల అవసరాలను ఆసరగా చేసుకొని వాళ్ళ అసైన్డ్ భూములను తక్కువ రేటుకు సంపన్నులు తీసుకునే పరిస్థితి ఉండడంతో అప్పటి ప్రభుత్వం అసైన్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ చట్టానికి సవరణలు చేసి ఎంతకాలం కింద కేటాయించిన అసైన్ భూములకు హక్కులు కల్పించాలనే దానిపై నిర్ణయం తీసుకొనున్నట్లు తెలిసింది. అయితే అవసరాల కోసం నోటరీ పేపర్ల మీద కొందరు పేదలు అసైన్ భూములను అమ్ముకున్నారు. ఈ విస్తీర్ణం కూడా లక్షల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు అసైన్ భూముల పంపిణీ సమయంలో వ్యవసాయ భూములుగా గ్రామీణంగా ఉన్న ప్రాంతాలు కొన్ని ఇప్పుడు పట్టణ ప్రాంతాలుగా, వాణిజ్య కేంద్రాలుగా మారాయి. కొన్ని జిల్లాలో ఎకరం కోట్లలో పలుకుతున్నాయి. గత ప్రభుత్వం 2018లో అసైన్ కమిటీలను రద్దు చేసి ఆ అధికారాలను కలెక్టర్లకు అప్పచెప్పింది. అసైన్ భూములు కబ్జా అయిన చోట
యజమానులకు ఆ భూమిలో ప్రస్తుతం ఉన్న వారికి నోటీసులు జారీ చేశారు. నిరుపేదలు ఉంటే వారికే ఆ భూమిని ఇచ్చేందుకు పరిశీలించాలని ప్రభుత్వం సూచిస్తుంది. కొన్ని కారణాలతో అది అమలు కాలేదు. భూములపై పూర్తి హక్కులు కల్పించాలి. అసైన్ భూములపై హక్కులు కల్పించాలి. వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా హక్కులు కల్పిస్తున్నారో అలాగే తెలంగాణలో అమలు చేయాలి. రాష్ట్రంలో పేదలకు అసైన్ భూములు, లావణి పట్టా, డీఫామ్ పట్టా, డికెట్ పట్టా, ఎర్రగీత పట్టా, పోరంబొక్కు పట్టాలు ఇచ్చారు. దాదాపు 15 లక్షల రైతు కుటుంబాలు ఇప్పటికీ అభద్రతా భావంతో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వీరిలో ఎక్కువ శాతం దళిత, గిరిజన, వెనుకబడిన కులాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఈ విషయంలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో ఇస్తున్నట్లు పూర్తి హక్కులు కల్పించాలి. అసైన్ భూములపై హక్కులు కల్పించాలి. వివిధ రాష్ట్రాలు ఏ విధంగా హక్కులు కల్పిస్తున్నారో అలాగే తెలంగాణలో అమలు చేయాలి. రాష్ట్రంలో పేదలకు అసైన్ భూములు, లావణి పట్టా, డీఫామ్ పట్టా, డికెట్ పట్టా, ఎర్రగీత పట్టా, పోరంబొక్ పట్టాలు ఇచ్చారు. దాదాపు 15 లక్షల రైతు కుటుంబాలు ఇప్పటికీ అభద్రతా భావంతో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వీరిలో ఎక్కువ శాతం దళిత, గిరిజన, వెనుకబడిన కులాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఈ విషయంలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాలు ఇస్తున్నట్టు పూర్తి హక్కులు కల్పించాలి. గుమ్మి రాజ్కుమార్ రెడ్డి, అసైన్ భూముల హక్కుల సాధన సమితి కన్వీనర్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నా వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి. లేటెస్ట్ ఏ అప్డేట్ ఉన్నా కానీ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.